అనపర్తి పార్టీలో అలజడిపై టీడీపీ ఫోకస్ పెట్టింది. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రామవరంలోని నల్లమిల్లి నివాసానికి సుజయ్ కృష్ణ రంగారావు, గోరంట్ల బుచ్చయ్య, అలాగే చినరాజప్ప వచ్చారు. రామకృష్ణారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు పార్టీ నేతలు. తమకు అన్యాయం జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నల్లమిల్లి కుటుంబ సభ్యులు. నిన్న రామవరంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. పార్టీ జెండాలు తగలబెట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చూడడానికి వచ్చారండి. చూడడానికి వచ్చినప్పుడు నేను అడిగాను, సార్ చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఇది చూస్తే మేము ఎలా ఉన్నారు, బాబుకి రాత్రి కరోనా లేవండి. అనపర్తి పార్టీలో అలజడిపై టీడీపీ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది పార్టీ. రామవరంలోని నల్లమిల్లి నివాసానికి సుజయ్ కృష్ణ రంగారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప వచ్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులోకి వస్తున్నారు. శ్రీనివాస్, రామకృష్ణారెడ్డిని బుజ్జగించేందుకుగా కొంతమంది నేతలు అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తనకు ఈసారి టికెట్ దక్కకపోవడంతో తనకు ఇచ్చినట్టే ఇచ్చి టికెట్ తీసి వెనక్కి లాగేసుకున్నారని నిన్నటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇక్కడ టీడీపీకి తొలి జాబితాలో ఇచ్చిన టికెట్ ని రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీకి అక్కడ కేటాయించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున నిన్న కార్యకర్తలు కానీ ఆయనతో పాటు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. టీడీపీ జెండాలను అయ్యేది కూడా దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం స్పందించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బొద్దిగించే ప్రయత్నాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే టీడీపీ సీనియర్ నేతలైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే నిమ్మకాయల చినరాజప్ప, సుజనా రంగారావు, వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా అక్కడికి వచ్చి రామకృష్ణారెడ్డి ఇంటికి రావడం జరిగింది. ఇంటి దగ్గర అప్పుడు ఆయనతోటి మాట్లాడుతూ ఆయన కుటుంబ సభ్యులు కూడా బొద్దిగించే ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ సమయంలోని రామకృష్ణారెడ్డి భార్య అలాగే ఆయన తల్లి కూడా ఇద్దరు కూడా కన్నీటి పర్వంతం అయ్యారు. తమకు టీడీపీ అన్యాయం చేసింది, మాకు టికెట్ కేటాయించకుండా ఈ రకంగా చేయటం పట్ల వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కన్నీరు ముందురే వాళ్ళు ఈ నేతల దగ్గర విలిపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ సీనియర్ నాయకులైన బుచ్చయ్య చౌదరి గాని అలాగే చినరాజప్ప కూడా ఇద్దరు కూడా బొద్దిగించారు. అలాగే ఈ ఇక్కడ సంబంధించి టికెట్ విషయంలోనే మేము తమ కుమారుడు మీద 39 కేసులు వరకు కూడా అక్రమ కేసులు నమోదు చేశారు. అలాగే జైలు జీవితాన్ని గడిపాడు. అలాగే ఇక కోట్లాది రూపాయలు కూడా ఖర్చులు అయిపోయినాయి. దీంతో కార్యకర్తలు కూడా అదే 400 మంది కార్యకర్తల మీద 180 వరకు కేసులు కూడా నమోదు చేశారు. తమను ఎవరు ఆదుకుంటారో, తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరు భర్తీ చేస్తారు, మాకు టికెట్ ఇవ్వకపోతే మాకు చాలా అన్యాయం చేశారని చెప్పేసి రామకృష్ణారెడ్డి తల్లి ఆవేదనతో కన్నీరు ముందేరే విలిపిస్తూ ఆ నేతల దగ్గర వాపోవడం జరిగింది. అయితే ఈ అన్ని విషయాలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తాము, రామకృష్ణారెడ్డికి న్యాయం జరిగేలా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అయితే రామకృష్ణారెడ్డి మరో పక్కన చూసినట్లయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ప్రజల వద్దకు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి పర్యటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 4 రోజుల పాటు, ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన బెక్కోలు, అనపర్తి పెద్దపూడి సంబంధించి రంగంపేట మండలాలు 4 మండలాల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలం చెప్పున తిరగాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఆయన పర్యటన ఉంటుందా లేదా, అప్పుడు దీంతో ఈ నేతలు అయితే ఎవరైతే వచ్చారో సీనియర్ నేతలు అందరూ కూడా బొద్దింపు చర్యలకి ఆయన తలొక్కుతారా లేదా అనేది మట్టికి వేచి చూడవలసిన అవసరం ఉన్నది. దీని మీద ఆయన ప్రజల వద్దకు, అంటే పార్టీ చేసిన అన్యాయం కానీ అలాగే బీజేపీకి టికెట్ ఇవ్వటంలోనే జరిగిన కుట్ర కానీ జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోని సీనియర్ నాయకులు ఇక్కడ వచ్చి బొద్దిగించి చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ బొద్దిగింపు చర్యల్లోని ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, రామకృష్ణారెడ్డి తన నిర్ణయాన్ని మరో కొద్ది సేపట్లో మీడియా ముందుకు వచ్చి ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.